సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనకు హై కాంపిటీషన్లో ఉన్న 3 మొబైల్స్ ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా లాంచ్ అయిన ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకు రియల్మీ X2 అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క పోకో X2 అనమాట. ఈ 3 మొబైల్స్ మనకు హై కాంపిటీషన్లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే కొనడానికి వెళ్తారో సో వాళ్ళకైతే చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే చూసుకున్నట్టయితే మనకు ఇంచుమించు సేమ్ ప్రైస్లో అయితే వస్తుంది. ఒక మనకు 1000 డిఫరెన్స్ తప్ప మనకు 3 మొబైల్స్ అయితే ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తాయి అనమాట. ప్రతి ఒక్క మొబైల్ వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. సో మీ అన్ని డౌట్స్ ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేస్తాను. మీరు ఒకవేళ గేమర్స్ అయితే ఏ మొబైల్ తీసుకోవాలి ఈ మూడిట్లో, తర్వాత ఒకవేళ మీరు సెల్ఫీ లవర్ లేదా కెమెరా లవర్ అయితే ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత మీకు మంచి బ్యాటరీ కావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీ అన్ని డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు దేనికి దానికే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి ఒక యూనిక్ లుక్ అయితే ఇస్తుందన్నమాట. సో హవెవర్ ముందుగా మనం దీని యొక్క థిక్నెస్ అలాగే దీని యొక్క మొబైల్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ దీని యొక్క థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకు 9.6 mm అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 210 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఎటువంటి గ్లాస్తో అయితే రాదు, ఇది మనకు ప్లాస్టిక్ బ్యాక్ అనమాట. తర్వాత రియల్మీ X2 ఇది చూసుకున్నట్టయితే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 8.6 mm అయితే ఉంటుంది. 182 grams అయితే ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్. తర్వాత మనం ఫైనల్ గా ఈ యొక్క లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క పోకో X2 గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకు 8.8 mm అయితే ఉంటుంది. తర్వాత 208 grams అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది ఫ్రంట్ అలాగే బ్యాక్ గ్లాస్. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ వెయిట్ వచ్చేసి మనకు ఇంచుమించు ప్రతి ఒక్క మొబైల్ అనేది 200 grams అయితే ఉంది అనమాట. ఇది మనకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క రియల్మీ X2 ఏదైతే ఉందో ఇది మనకు కేవలం 180 grams అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క పోకో X2 అలాగే మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు 30 grams అయితే తక్కువ ఉంటుంది. సో మీకు ఒక లైట్ వెయిట్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ X2 అయితే తీసుకోవచ్చు. తర్వాత థిక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంచుమించు ప్రతి ఒక్కటి థిక్నెస్ అయితే సేమ్గా అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకున్నట్టయితే కొంచెం 9.6 mm కాబట్టి కొంచెం మందంగానే ఉంటుందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. తర్వాత మనం దీని యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క రేషియో చూసుకున్నట్టయితే మనకు 19.5:9 రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఈ యొక్క రియల్మీ X2 దీని గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6.4 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లే పైన అయితే ఇచ్చారు. అంటే100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క పోకో X2 గురించి మాట్లాడుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే మీకు 6.67 inch ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. దీంట్లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఉంటుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారనమాట. మిగతా 2 మొబైల్స్లో అయితే ఇవ్వలేదు. తర్వాత 500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు పవర్ బటన్ రూపంలో అయితే ఇచ్చారు. అంటే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా ఇచ్చిన ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో మీకు ఇక్కడ డిస్ప్లే అనేది నాకు చాలా బ్రైట్గా కనపడాలి, తర్వాత కలర్స్ అనేవి చాలా పంచిగా ఉండాలంటే డెఫినెట్గా ఈ యొక్క సూపర్ AMOLED డిస్ప్లే ఉన్న ఈ యొక్క రియల్మీ X2 అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు స్మూత్నెస్ అనేది చాలా బాగుండాలి అంటే డెఫినెట్గా ఈ యొక్క పోకో X2 అనేది ప్రిఫర్ చేయండి. ఇంకా మనకు మోటో వన్ ఫ్యూజన్ వచ్చేసి మనకు ఈ యొక్క రిఫ్రెష్ రేట్ ఇవ్వలేదు, తర్వాత ఎటువంటి సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వలేదు. కాబట్టి ఇదైతే నా లాస్ట్ ప్రిఫరెన్స్గా అయితే చెప్తాను అనమాట. మనకు డిస్ప్లే పరంగా కొంచెం పెద్దగా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క పోకో X2 అనేది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మీకు 6.67 inch డిస్ప్లే అయితే వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 2 మొబైల్స్ ఇంచుమించు సేమ్ అయితే వస్తాయి అనమాట. ఇది దీని యొక్క డిస్ప్లే గురించి. మోటో ఫ్యూజన్ వన్ ప్లస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ఈ యొక్క పాపప్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి నోచెస్ కానీ ఎలాంటి పంచ్ హోల్స్ కానీ అయితే ఉండవు అనమాట. మనకు డిస్ప్లే వచ్చేసి చాలా క్లీన్గా అయితే ఉంటుంది. ముందుగా దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకు 64 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి 4K 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మీరు అప్ టు 1080p 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇందులో మీకు ఎటువంటి EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క రియల్మీ X2 గురించి మాట్లాడుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 64 MP ప్లస్ 8
ఎంపీ ప్లస్ 2 ఎంపీ అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ఇది మనకు నాస్తో అయితే వస్తుంది. దీంట్లో కూడా మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్ అప్ టు 4K at 30 frames per second వరకు అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 1080p at 30 frames per second వరకు అయితే షూట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు EIS సపోర్ట్తో అయితే వస్తుంది. ఐ మీన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో ఒకవేళ మీరు వీడియోస్ అనేవి ఎక్కువ షూట్ చేసే వాళ్ళైతే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ యొక్క EIS తర్వాత OIS ఏంటనేది తెలిసే ఉంటుంది. మీరు ఈ యొక్క మొబైల్తో ఈ యొక్క వీడియో అనేది చేస్తారు కదా, సో వీడియో చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేని మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు ఎలా చేస్తారో అలాగే అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. కొంచెం షేకీగా అయితే వస్తుంది ఈ యొక్క రియల్మీ X2తో కంపేర్ చేస్తే. తర్వాత ఈ యొక్క పోకో X2 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది. అందులో చూసుకున్నట్టయితే మనకు 20MP ప్లస్ 2MP అనమాట. ఈ యొక్క 2MP వచ్చేసి డెప్త్ సెన్సార్ మనకు అంత యూస్ఫుల్ అయితే కాదు. ఇది కూడా మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ 4K at 30 frames per second వరకు అయితే షూట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 1080p at 30 frames per second వరకు అయితే షూట్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా మీకు EIS సపోర్ట్ అయితే ఇచ్చారు. ఐ మీన్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ యొక్క వీడియోస్ ఎవరైతే షూట్ చేస్తారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ యొక్క పోకో X2 తర్వాత ఈ యొక్క రియల్మీ X2 అనేది బాగుంటుంది. లేదు నేను కెమెరాస్ అంటే ఈ యొక్క ఫొటోస్ తప్ప వేరేవి ఎక్కువ వీడియోస్ తీయను అనుకునే వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ కూడా బాగానే ఉంటుంది. ఇందులో మనకు ఎటువంటి డౌట్స్ అయితే లేవన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి రియల్మీ X2కి తర్వాత పోకో X2కి ఈ మూడింటికి మనకు వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి మొబైల్ వచ్చేసి మనకు Android 10 అప్డేట్తో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసి మనకు స్టాక్ ఆండ్రాయిడ్ UI అయితే వస్తుంది. తర్వాత ఈ యొక్క రియల్మీ X2 చూసినట్టయితే దీని యొక్క హోమ్ UI రియల్మీ UI 1.0తో అయితే వస్తుందన్నమాట. తర్వాత ఈ యొక్క పోకో X2 దీని యొక్క UI చూసుకున్నట్టయితే మనకు MIUI 11తో అయితే వస్తుంది. త్వరలోనే మనకు MIUI 12 కూడా వస్తుంది. కొంచెం వెయిట్ అయితే చేయండి. తర్వాత దీని యొక్క GPU గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క మొబైల్ Adreno 618 GPUతో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎటువంటి కాంప్రమైజేషన్ అయితే ఉండదు. మనకు ప్రతి ఒక్కటి 100కి 100% అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ మీరు గేమర్స్ అయినా ఈ మొబైల్స్లో ఏమైనా తీసుకోవచ్చు, మీకు ప్రతి ఒక్కటి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అంతేకాక చాలా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క RAM గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ RAM గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి వచ్చేసి ఇందులో మనకు 6GB 128GB సింగిల్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. అంతేకాక మీరు ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇందులో మీకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదు. ఇటుపక్క రియల్మీ X2 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మీకు 4GB 6GB 8GB RAM వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. అంతేకాక ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 64GB అలాగే 128GB వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే ఒక మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇన్ కేస్ మీకు 128GB లేదా 64GB ఏదో తీసుకుంటారు కదా ఫోను, సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఫుల్ అయిందనుకోండి ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్, సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్స్పాండబుల్ ఈ యొక్క మెమరీ అయితే చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క థర్డ్ పార్టీ మెమరీ అనేది. అంతేకాక దీని యొక్క స్పీడ్ చూసుకున్నట్టయితే మనకు UFS 2.1 అనమాట. ఇది మనకు కాపీకి తర్వాత మూవ్ చేయడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు దీని మీద అయితే ఫోకస్ చేయరు, అందుకే నేను కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదనమాట. తర్వాత ఈ యొక్క పోకో X2 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మీకు 6GB అలాగే 8GB 2 RAM వేరియంట్స్తో అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో కూడా మీకు ఎటువంటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదన్నమాట. డెడికేటెడ్ మెమరీ స్లాట్ వచ్చేసి కేవలం ఈ యొక్క రియల్మీ X2కు మాత్రమే ఇచ్చారు. దీంట్లో ఒకటే మనకు ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. తర్వాత ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్కి తర్వాత పోకో X2కి ఇటువంటి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే ఉండదన్నమాట. ఇది కూడా మీకు UFS 2.1తో అయితే వస్తుంది. ఇక్కడ స్పీడ్నెస్ పరంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్కటి అయితే ఈక్వల్గా ఉంటుంది. ఏది ఎక్కువగా లేదు, ఏది తక్కువగా అయితే లేదనమాట. లేదు మీరు ట్రిపుల్ కార్డు అంటే ఈ యొక్క డెడికేటెడ్ నా దగ్గర ఒక మెమరీ ఉంది, ఆ మెమరీ వేసుకోవడానికి నాకు ఖచ్చితంగా ఈ యొక్క డెడికేటెడ్ స్లాట్ కావాలంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ X2 పైన అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఇందులో అప్ టు 256GB వరకు మీ యొక్క మెమరీ అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫైనల్గా ఈ యొక్క లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీని యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మీకు బ్యాటరీ కావాలంటే మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 3.5mm జాక్ ఉంటుంది. తర్వాత టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క రియల్మీ X2లో చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ 67% ఛార్జింగ్ వచ్చేసి కేవలం 30 minutesలో మాత్రమే ఎక్కుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. సో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ X2 అనేది విన్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఈ యొక్క పోకో X2 దీంట్లో గురించి మాట్లాడుకున్నట్టయితే
దీంట్లో వచ్చేసి మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 100% ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి కేవలం 68 మినిట్స్లో మాత్రమే ఎక్కుతుందని వీళ్ళైతే క్లైమ్ చేశారు. తర్వాత చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. తర్వాత 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. సో నా యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అంటే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ X2నో లేకపోతే పోకో X2నో తీసుకోండి. మీకు రెండు ఇంచుమించుగా సేమ్ అయితే ఛార్జ్ చేస్తాయి. లేదు నాకు బ్యాటరీ బ్యాకప్ అనేది డెఫినెట్గా 1 డే లేదా 1.5 డే పక్కాగా రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క Moto One Fusion Plus అయితే తీసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క రియల్మీ X2 అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మరి ఫైనల్గా ఈ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క Moto One Fusion Plus దీని యొక్క బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వచ్చేసి మనకు 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇటు పక్క రియల్మీ X2 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వచ్చేసి 4GB ప్లస్ 64GB వచ్చేసి 17,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత పోకో X2 చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి 6GB ప్లస్ 64GB వేరియంట్ వచ్చేసి 17,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. సో ప్రతి ఒక్కటి మనకు ఇంచుమించు సేమ్ ప్రైస్ అయితే ఉంది. కానీ ఈ యొక్క పోకో X2 చూసుకున్నట్టయితే మనకు ఒక 1000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క పోకో X2 రియల్మీ X2 చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రిఫరెన్స్ మంచి బ్యాటరీ, తర్వాత చూసుకున్నట్టయితే మంచి ప్రాసెసర్, తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క మంచి కెమెరా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క Moto One Fusion అయితే తీసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మీకు మంచి ఈ యొక్క డిస్ప్లే కావాలి, సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉండాలి, అది కూడా తర్వాత నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కాలి, తర్వాత డెడికేటెడ్ మెమరీ స్లాట్ నాకు పక్కాగా ఉండాలి, తర్వాత సెల్ఫీ వీడియో బాగా ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ X2 Pro అయితే తీసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే ఫైనల్ బట్ నాట్ లిస్ట్ ఇది వచ్చేసి మనకు పోకో X2 అనమాట. మీకు డిస్ప్లేలో ఈ యొక్క స్క్రోలింగ్ అనేది చేస్తుంటారు కదా, మనకు మంచిగా అంటే మీకు చాలా బాగా స్మూత్నెస్ అనేది బాగా ఉండాలి. తర్వాత పబ్జీ ఇలా ప్రతి ఒక్క గేమ్ ఆడినా నాకు ల్యాగ్ కాకుండా ఉండాలి. తర్వాత ఈ యొక్క బ్యాటరీ చూసుకుంటే నాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క పోకో X2 అయితే ఉంటుంది. ఇందులో మీకు వీడియో షూట్ చేసిన స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీకైతే అవుట్పుట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్స్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.